ఓకే, కానీ వాళ్ళకి ఏ టైంకి ఏది కొట్టాలి ఏం చేయాలి అనేది అంత ఐడియా ఉండదన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా షాప్ కీపర్ మీదనే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఫీల్డ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళంతా జస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, అగ్రికల్చర్లో ఎక్స్పర్ట్స్ కూడా ఉండరు. సో వాళ్ళు ఏదో 10,000 to 15,000 వరకు జాబ్ చేస్తుంటారు. వాళ్ళకు కొద్దిగా వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళకు కంపెనీ వాళ్ళు ప్రీ కోచింగ్ ఇచ్చి వాళ్ళు ఫీల్డ్ పైన వదులుతారు. సో వాళ్ళు చెప్పి వాళ్ళ కంపెనీ నేమ్స్ ఇలాంటివి ఏదన్నా కొద్దిగా ఫార్ములాస్ ఏమవుతాయంటే వాళ్ళు రాసిస్తారు రైతుకి. సో పలానా మందులు కొట్టండి అనేసి అవి ఎత్తుకొని బిందును పెస్టిసైడ్స్ యూస్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ అంతా యూస్ చేసేది అదే విధంగా. వాళ్ళకి అట్లీస్ట్ 50% కూడా నాలెడ్జ్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే పెస్టిసైడ్స్ దీనికి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇలాగా మోస్ట్ ఆఫ్ ది ఎకరాకు వచ్చింది 1 lakh పైన 80 to 1 lakh దగ్గర పెస్టిసైడ్స్కి యూస్ చేయాలి.